ఈరోజు అంటే 19 ఆగస్టు 2025 కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకునే ముందు ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. 19 ఆగస్టు వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం వరల్డ్ ఫోటోగ్రఫీ డే 2025 థీమ్ ఏంటంటే మై ఫేవరెట్ ఫోటో. నెక్స్ట్, ఇతరులకు సహాయం చేయడానికి తమ జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళకి గుర్తుగా ఆగస్టు 19ని వరల్డ్ హ్యుమానిటేరియన్ డేగా కూడా జరుపుకుంటాం, ప్రపంచ మానవతా దినోత్సవం. ఈ సంవత్సరం వరల్డ్ హ్యుమానిటేరియన్ డే 2025 యొక్క థీమ్ ఏంటంటే యాక్ట్ ఫర్ హ్యుమానిటీ. నెక్స్ట్ మన క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం, ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ని అనౌన్స్ చేయడం జరిగిందని. ఈ సిపి రాధాకృష్ణన్కి పోటీగా ప్రతిపక్షాలు ఇండియా కూటమి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఎవరు? ఆప్షన్స్లో సతీష్ చంద్ర శర్మ, రాజేష్ బిందాల్, బి సుదర్శన్ రెడ్డి, కె వినోద్ చంద్రన్, ఉజ్జల్ భుయాన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సుదర్శన్ రెడ్డి. ఈ సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మేలారానికి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్, గౌహతి హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన జన విశ్వాస్ బిల్లు 2.0 దీనికి సంబంధించింది. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం కల్పించడం, చిన్న నేరాలకు శిక్షల నుంచి ఊరట కల్పించడం, ఎన్నికల కమిషన్పై ప్రజల్లో విశ్వాసం కల్పించడం, భారత న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కల్పించడం, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కల్పించడం. సో ఇక్కడ పేరులో జన విశ్వాసం ఉంది కాబట్టి ఇదేదో నమ్మకానికి సంబంధించింది అనుకుంటాం. కానీ యాక్చువల్లీ జన విశ్వాస బిల్లు మెయిన్ టార్గెట్ ఏంటంటే చిన్న చిన్న నేరాలను డీక్రిమినలైజ్ అంటే నేరరహితం చేయడం. దాదాపు 288 నేరాలని ఈ బిల్లులో చేర్చడం జరిగింది. సో ఈ బిల్లు పరిధిలోకి వచ్చే కొన్ని ముఖ్యమైన చట్టాలు ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ 1988, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, సెంట్రల్ సిల్క్ బోర్డ్ యాక్ట్ 1948, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ యాక్ట్ 1950, టీ యాక్ట్ 1953, అప్రెంటిసెస్ యాక్ట్ 1961, కార్ ఇండస్ట్రీ యాక్ట్ 1953, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1957, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ యాక్ట్ 1994, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003, టెక్స్టైల్స్ కమిటీ యాక్ట్ 1963. ఇలాంటివన్నీ కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి. ఈ లిస్ట్ అంతా ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎగ్జామ్లో వీటి మీద కూడా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి. ఈ బిల్లు పరిధిలోకి వచ్చే చట్టాలు ఏవి, పరిధిలోకి రాని చట్టాలు ఏవి, ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ బిల్లు ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ని తీసుకోండి 1940. ప్రస్తుతం ఇల్లీగల్గా ఆయుర్వేదం కానీ సిద్ధ లేదా యునాని మందుల్ని తయారు చేసి అమ్మినందుకు 6 నెలల జైలు శిక్ష లేదా 10,000 జరిమానా వేస్తున్నారు. సో ఈ జన విశ్వాస్ బిల్లో ఈ జైలు శిక్ష అనేది ఉండదు, ఓ 30,000 దాకా ఫైన్ కడితే సరిపోతుంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్. దీనిలో సెక్షన్ 194F ప్రకారం మోటార్ వెహికల్ నడుపుతున్న వ్యక్తి ప్రొహిబిటెడ్ ఏరియాలో కానీ అన్నెసరిగా హారన్ మోగిస్తే ఫస్ట్ టైం 1,000 ఫైన్ వేస్తారు, సెకండ్ టైము 2,000 ఫైన్ వేస్తారు. సో ఈ బిల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ టైం అయిందనుకోండి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, ఫైన్ ఏమి వేయరు. సెకండ్ టైం అయితే ఒక 2,000 దాకా ఫైన్ వేస్తారు. ఓకే, సో ఇలా శిక్షల యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తారనమాట ఈ బిల్లు ద్వారా. నెక్స్ట్, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనకి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఉద్యోగాల కల్పనకి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పోర్టల్ పేరే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకంలో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ కింద మొదటిసారి ఉద్యోగంలో చేరిన వాళ్ళకి, పార్ట్ బి కింద యజమానులకి ప్రోత్సాహకాలు అందుతాయి. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే పార్ట్ బి కింద ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి తరపున యజమానికి 20,000 రూపాయలు ప్రోత్సాహంగా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్, పైవన్నీ సరైనవే. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో రాంగ్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి. ఈ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ప్రోత్సాహకం 20,000 కాదు, 15,000 మాత్రమే. ఈ 15,000 ప్రోత్సాహం కూడా యజమానికి కాదు, ఉద్యోగం చేసే వాళ్ళకి, దట్టు ఫస్ట్ టైం జాయినీస్కి మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బార్క్ ఇండియా యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ నోయల్ టాటా, అజయ్ కుమార్, బ్రిజ్ భూషణ్ అగర్వాల్, గౌరవ్ బెనర్జీ, సింధు గంగాధర. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గౌరవ్ బెనర్జీ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకి ఇంకో బార్క్ కూడా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. అదేంటంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది న్యూక్లియర్ రీసెర్చ్లు చేస్తుంది. దీనికి హెడ్ ఎవరంటే ప్రస్తుతం వివేక్ బాసిన్. సో ఎగ్జామ్లో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్, బిచ్చగాళ్ళని వ్యవస్థాపకులుగా వ్యాపార యజమానులుగా మార్చడంపై దృష్టి సారించే బెగ్గర్ కార్పొరేషన్ మోడల్ ఆధారంగా
ఇటీవల విడుదలైన ది లాస్ట్ బెగ్గర్ ఫ్రమ్ డొనేషన్ టు డిగ్నిటీ ఈ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్లో విక్రమ్ చంద్ర, సంజీవ్ చోప్రా, దుర్జోయ్ దత్తా, రోహింటన్ మిస్త్రీ, కిరణ్ దేశాయ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సంజీవ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల కంటే ఎక్కువ మంది బాలికల్ని బాల్య వివాహాల నుంచి రక్షించడం మరియు వారి విద్యకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఇటీవల నిజిత్ మోయినా 2.0 పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? బీహార్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, కేరళ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అస్సాం. ఈ పథకం కింద హయ్యర్ సెకండరీ, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చదువుకునే అమ్మాయిలకి మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తారంటే అమౌంట్ అనేది వాళ్ళు చదివే చదువును బట్టి నెలకి 1000 నుంచి 2500 వరకు ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సద్భావన ఇనిషియేటివ్లో భాగంగా ఆరోగ్యం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, తమిళనాడు. ఇక్కడ పేరు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆరోగ్యం అని ఉంది కదా అని తెలుగు అనుకోని. ఇది ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో దాజోంగ్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రేపటి నుంచి అంటే 28 ఆగస్ట్ 2025 నుంచి జరగబోతున్న ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025కి తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? చైనా, నేపాల్, రష్యా, జపాన్, భారత్. దీనికి కరెక్ట్ ఆన్సర్ భారత్. ఈ ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025ని ఆగస్టు 20 నుంచి 23 వరకు డెహ్రాడూన్లోని రాయ్పూర్లో మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజీలో ఆర్గనైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ట్రోఫీకి మస్కట్స్ వచ్చేసి షీరా అండ్ బగీరా. ఇక్కడ షీరా దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే గ్రేస్ అండ్ కరేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. బగీరా ఏమో హెరిటేజ్ అండ్ హై స్పీడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఈరోజు క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో 20 ఆగస్టుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.